వెల్కమ్ టు జీవీటీవీ న్యూస్. సంగారెడ్డి జిల్లా ఈ నెల 25 నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలు కానున్న సందర్భంగా జిల్లా స్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవిందరావు పత్రికా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25న ఉదయం 8:15 విద్యార్థులు 1 గంట ముందే చేరుకోవాలని, ఎవరికి కేటాయించిన సెంటర్ల వారు 1 గంట ముందే ఉండాలని, విద్యార్థులకు హాల్ టికెట్స్ ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని, ఎవరైనా ప్రైవేట్ కాలేజీకి సంబంధించిన యాజమాన్య ఇబ్బందులు పెట్టకుండా ఆన్లైన్ ద్వారా హాల్ టికెట్లు తీసుకోవచ్చని, సమయ పాలన పాటించే విద్యార్థులు దూర ప్రాంతంలో ఉన్నవారు కూడా పరీక్ష సమయంలోపే ఆర్టీసీ బస్సు ద్వారానే రావాలని జిల్లా అధికారి గోవిందరావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 54 సెంటర్లు ఏర్పాటు చేశామని, మొదటి సంవత్సరం విద్యార్థులు 15,565 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని, రెండో సంవత్సర విద్యార్థులు 18,224 మంది విద్యార్థులు ఉన్నారని, ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఇంటర్మీడియట్ అధికారి గోవిందరావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక స్పెషల్ అధికారులను నియమించామని, జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేయడానికి ఏర్పాటు చేశామని, మహిళలకు ప్రత్యేకంగా మహిళా పోలీసులు ఉంటారని, విద్యార్థులు సకాలంలో విచ్చేసి పరీక్షకు హాజరు కావాలని జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల సమన్వయంతో 54 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, వికలాంగులకు ప్రత్యేకంగా ర్యాంప్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రత్యేకంగా విద్యార్థులు ఎవరైనా ఉంటే ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకుంటే వారికి తగిన ఏర్పాట్లు చేయడానికి మా అధికారులు సిద్ధంగా ఉన్నారని, ఇప్పటికే కొంతమంది ముందస్తుగా దరఖాస్తు చేసుకున్నారని, కస్టోడియన్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ముందస్తు చర్యలు తీసుకుని విద్యార్థులకు పరీక్షకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఇంటర్మీడియట్ విద్యాధికారి గోవిందరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపల్ అధ్యాపకులు పాల్గొన్నారు. ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యం ఎవరైనా విద్యార్థులను ఇతర వాహనాలలో తరలించరాదని, ఆర్టీసీ ద్వారా సమన్వయం చేసుకోవడం జరిగిందని, ప్రతి ఒక్క విద్యార్థి బస్సు ద్వారా 1 గంట ముందుగానే పరీక్ష కేంద్రం చేరుకోవాలని ఇంటర్మీడియట్ అధికారి గోవిందరావు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది టైమింగ్స్. ఈ టైమింగ్స్ లో ఎగ్జామ్స్ అనేటువంటి జరుగుతుంది. ఈ 3 గంటల్లో ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ రాయాలి. తర్వాత ఈ 54 సెంటర్స్లో సీసీ కెమెరా సర్వేలెన్స్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మరి క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసే దగ్గర, గేట్ దగ్గర, లోపల వరండాలో, తర్వాత ఈ ఆఫీస్ రూమ్లో ఈ విధంగా సీసీ కెమెరాలు అనేది అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి పిల్లలు చిట్టీలు లేకుండా ఎగ్జామ్ రాయాలి. ఏదైనా చిట్టీలు తీసుకెళ్తే బుక్ అయ్యే ప్రమాదం ఉంది. సంవత్సరం అంతా చదివి బుక్ అయితే పిల్లల యొక్క జీవితం లాస్ అయిపోతుంది. కాబట్టి పిల్లలు చిట్టీలు లేకుండా ఉండే విధంగా ఎగ్జామ్స్ రాయాలి. అండ్ తర్వాత ఇన్విజిలేటర్స్ మనకు 912 మంది ఇన్విజిలేటర్స్ జిల్లాలో 54 సెంటర్స్లో విధులు నిర్వహిస్తున్నారు. తర్వాత ఫర్నిచర్ కానీ, సీసీ కెమెరాస్ కానీ, తర్వాత అన్ని రకాల సదుపాయాలు, వాటర్ కానీ, ఆ తర్వాత లైటింగ్ కానీ, అన్ని సౌకర్యాలు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. 54 సెంటర్స్లో ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్ రాయడానికి పిల్లలందరూ కూడా మరి ఏర్పాట్లు ఉండే విధంగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ జిల్లాలో సిట్టింగ్ స్క్వాడ్ ఒక 4 టీంలు ఉన్నాయి. తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్ 3 టీంలు ఉన్నాయి. హెచ్పిసి 1, డిసి 3. ఈ విధంగా స్క్వాడ్ మెంబర్స్ 7 వెహికల్స్లో ఈ యొక్క జిల్లాలో ఎగ్జామినేషన్స్ జరిగే సెంటర్స్ విజిట్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క పిల్లవాడు కూడా హాల్ టికెట్ తీసుకొని వెళ్ళాలి. హాల్ టికెట్ పైన ప్రిన్సిపాల్ సైన్ అవసరం లేదు. కాబట్టి ఈ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి బోర్డు నుంచి కూడా యాప్ అనేటువంటిది ఒకటి ఇవ్వడం జరిగింది, వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. అది tgbi.cgg.gov.in అనేటువంటి ఈ వెబ్సైట్ నుంచి పిల్లలు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత కస్టోడియన్ విషయానికి వస్తే మనకు 10 మంది కస్టోడియన్స్ జిల్లాలో ఈ స్టోరేజ్ పాయింట్ల దగ్గర ఉన్నారు. కాబట్టి ప్రతి సెంటర్లో కూడా పిల్లలకి ఏమన్నా హెల్త్ సంబంధించిన సమస్యలు వస్తే అక్కడ అవైలబుల్గా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క స్టాఫ్ను అరేంజ్ చేయడం జరిగింది. ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కూడా రాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ పోస్టల్కి సంబంధించినటువంటి మరి విషయంలో ఆన్సర్ బుక్స్ అనేటువంటివి అన్నీ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్స్కి వస్తాయి.
ఆ పోస్టల్ డిపార్ట్మెంట్స్ డిఆర్డిసి ద్వారా కాచిగూడకి పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది. గతంలో ఇక్కడ సంగారెడ్డిలో డిఆర్డిసి ఉండింది, ఇక్కడైతే లేదు. ఇప్పుడు అది మేడ్చల్కు మార్చబడింది. ఈ ఆన్సర్ బుక్స్ అన్నీ కూడా మరి ఇన్విజిలేటర్స్, సిఎస్డిఓలు అందరూ కూడా పంపించాలి, డిఆర్డిసి మేడ్చల్కు పంపించాలి. అది కూడా మరి ఇన్ఫర్మేషన్ కాలేజ్ సిఎస్డిఓలకు ఇవ్వడం జరిగింది. తర్వాత మరి మిగతా అన్ని అరేంజ్మెంట్స్ పూర్తి చేసుకున్నాం. కోఆర్డినేషన్ కూడా మీటింగ్ కూడా పూర్తి చేసుకున్నాం. సో ఈ విధంగా జిల్లాలో అన్ని ఏర్పాట్లు కూడా ఎగ్జామినేషన్ విషయంలో పూర్తి చేసుకోవడం జరిగింది. పిల్లలు, పేరెంట్స్ అందరూ సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో జిల్లాకు మంచి పేరు తెచ్చే విధంగా ఎగ్జామ్ రాయాలని ఈ యొక్క పత్రికా ముఖంగా ప్రెస్ ద్వారా నేను తెలియజేయడం జరుగుతుంది. వికలాంగులకు సంబంధించి ఏం ఏర్పాట్లు చేశారు సార్? వికలాంగులకు ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తే, అంటే ఎగ్జామ్ రాయలేని పరిస్థితి ఉంటే స్క్రైబ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ ఏదన్నా అంటే 2 చేతులు 2 కాళ్ళు లేవు. ఉదాహరణకి బుధేరాలో ఒక స్టూడెంట్కి 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు, స్క్రైబ్ కావాలి. వికలాంగులకి వాళ్ళకి స్క్రైబ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందే ఒక అప్లికేషన్ వచ్చింది, ఒక పిల్లవానికి ఆ బండి లోపల అంటే 2 వీలర్ లోపల తన ఫింగర్ ఎక్కిపోయి ఫింగర్ ప్రాబ్లం అయింది. అలాంటి వారికి కూడా స్క్రైబ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది బోర్డు ద్వారా. అలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, స్క్రైబ్ ద్వారా ఎగ్జామ్ రాస్తారు. సార్ ఈ డిజేబుల్స్ వాళ్ళకి అదే డిజేబుల్స్ అంటే అదే పర్సన్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు మనకు ముందే పర్మిషన్ లెటర్ పెట్టినట్లయితే కింద అరేంజ్ చేయడం వాళ్ళు ఇప్పుడు ఒకవేళ డిజేబుల్ ఉంటే వాళ్ళకి పైకి ఎక్కలేని పరిస్థితిలో ఉంటే కింద అరేంజ్ చేస్తారు, మ్యాక్సిమంగా అరేంజ్ చేస్తారు. సో ఇబ్బంది ఏమి ఉండదు. జిల్లా వ్యాప్తంగా 54 సెంటర్లు అన్నారు సార్. వాటి వివరాలు మీరు ఏమైనా ప్రింట్ పెట్టి విడుదల చేస్తారా లేకుంటే 54 సెంటర్స్ మీకు పెట్టమంటే పెట్టేస్తాం. పెట్టండి, వివరాలు పెట్టండి. ఎందుకంటే